హలో ఫ్రెండ్స్, ఈ వైరస్ లేవో ఇప్పుడే కనుక్కున్నట్టు ఇంతవరకు ఎప్పుడు లేనట్టుగా మన న్యూస్ ఛానల్లో దీన్ని ఆ పేరుని పబ్లిక్లో పడేసి ఒకటే బదనాం చేస్తా అంటారు. ఈసారికి హెచ్ఎంపీవీ వైరస్, మళ్ళీ నెక్స్ట్ చలికాలంలో ఇంకో వైరస్ పేరు బయటకు వస్తుంది. మీరు తాపకో వైరస్ పేరు న్యూస్లో వినబడ్డప్పుడు అలా టెన్షన్లు పడి వాటి గురించి రీసెర్చ్ చేసి బంద్ చేయండి. ఏ రెస్పిరేటరీ వైరస్ అయినా మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ముఖాలకి ఇట్లా మాస్కులు దాకా వేసుకోవాలి. ఫంక్షన్లకి, థియేటర్లకి జనాలు గుంపులు ఉండే చోటుకి పోకుండా ఉండాలి. ఉంటామా మనం? అసలు ఉండనే ఉండవు. అయితే మీరు తిరుగుండ్రు కానీ పిల్లల్ని తీసుకుపోకండి చాలు. ఒకవేళ తీసుకపోతే 2 years ఎబో పిల్లలకి మాస్కులు పెట్టండి. ఎందుకంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ 5 years లో పిల్లలకి ఎక్కువ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ చేతులకి శానిటైజర్లు వాడాలి. ఇది కూడా మనం ఎడ చేస్తాం చెయ్యం. ఇక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోండి. అయితే ఈ వ్యాక్సిన్ హెచ్ఎంపీవీకి పనికిరాదు, కానీ చలికాలంలో వచ్చేది చాలా వరకు ఫ్లూ వైరస్లే కాబట్టి వాటికి జరంత హెల్ప్ అవుతుంది. ఈ వ్యాక్సిన్ ఎవరైనా వేసుకోవచ్చు. మీకు రిస్క్ ఉంది అనిపిస్తే వేయించుకోండి, తప్పేం లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాకపోతే మనకి ముచ్చడం నచ్చదు. వచ్చినాక వైద్యం మొత్తం చెప్తే డాక్టర్ అవతారం ఎత్తుదామన్నట్టు ఉంటుంది అందరికీ. సరే చెప్తా వినుండ్రి. వచ్చినాక ఏం చేయాలంటే చేసేది ఏముండదు. అన్ని దగ్గు జలుబులకు ఏం చేస్తాం? గదే సేమ్ స్టోరీ. జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవాలి. ఇక వైరల్ ఫీవర్ కాబట్టి జరంత వాటరు, ఓఆర్ఎస్, మజ్జిగను, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్లో ఏవో ఒకటి బాగా తాగించాలి. అంతకు మించి వేరే లక్షణాలు అంటే ఆయాసం లాగా ఉండడం కానీ, బేబీ బాగా డల్గా ఉండడం, ఎక్కువ పడుకోవడం లాంటివి ఏమైనా చేస్తే మాత్రం వెంటనే పోయి మీ పీడియాట్రిషియన్ చూపించండి. గంతే సింపుల్.